ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎపిసోడ్ 7 స్టార్టింగ్ లో మనం చూస్తాం. ఇక్కడ జాయ్ వాళ్ళ మదర్ ని కొత్త ఇంటికి తీసుకెళ్తాడు. అప్పుడు వాళ్ళ మదర్ చెప్తూ ఉంటుంది, నీ దగ్గర ఎన్ని డబ్బులు ఎక్కడి నుండి వచ్చాయి? అప్పుడు జాయ్ చెప్తుంటాడు, నా ఒక మంచి ఫ్రెండ్ నాకు హెల్ప్ చేశాడు. అప్పుడు వాళ్ళ మదర్ చెప్తూ ఉంటుంది, నువ్వు అతనితో ఇంకా డబ్బులు ఎందుకు తీసుకున్నావు? మనం ఫస్ట్ లాగానే ఉండుదాం. సో ఇక్కడ జాయ్ చెప్తుంటాడు, నా ఫ్రెండ్ సెలబ్రిటీ, సో అతని దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి. అప్పుడు వాళ్ళ మదర్ చెప్తూ ఉంటుంది, అతను థానా? అప్పుడు జాయ్ చెప్తుంటాడు, ఎవరు థాన్? ఇప్పుడు వాళ్ళ మదర్ చెప్తుంటుంది, అతను నీతో వర్క్ చేస్తుండే, నీకు గుర్తులేదా? ఇప్పుడు జాయ్ చెప్తుంటాడు, లేదు. సో అప్పుడు వాళ్ళు ఇంటిని చూస్తుంటారు. సో అప్పుడే ఇటువైపు జాయ్ కి మింగ్ నుండి మెసేజ్ వస్తుంది, సో ఈ రోజు నైట్ లో నువ్వు రా. సో ఇటువైపు నైట్ లో మింగ్ బాత్ తీసుకొని అతను జాయ్ తో చెప్తుంటాడు, నువ్వేమైనా తిన్నావా? జాయ్ అంటాడు, హా. సో అప్పుడు మింగ్ చెప్తుంటాడు, నువ్వు వెళ్ళి బాత్ తీసుకో. సో ఇక్కడ జాయ్ బాత్ తీసుకుంటుంటాడు. సో అప్పుడు అతను మిర్రర్ లో చూసి అతను చెప్తుంటాడు, సో నువ్వు నన్ను క్షమించు, మనం ఇదంతా మన మదర్ గురించి చేస్తున్నాము. సో ఇక్కడ బాత్ తీసుకుని వచ్చిన తర్వాత మింగ్ అతనితో చెప్తుంటాడు, నువ్వు ఇక్కడికి రా. సో అప్పుడు అతను జాయ్ ని వెనకాల నుండి కిస్ చేస్తుంటాడు. సో అప్పుడు అతను ఆగి ఏదైతే జాయ్ అతను చేసిన కిస్సెస్ ని గుర్తు తెచ్చుకుంటాడు. సో అప్పుడు అతను బెడ్ కి వెళ్లి పడుకుంటాడు. సో అప్పుడు జాయ్ వెళ్తుంటాడు. సో అప్పుడు మింగ్ చెప్తుంటాడు, నువ్వు ఇక్కడే ఉండు నా దగ్గర. సో అప్పుడు జాయ్ అతని దగ్గర వెళ్లి పడుకుంటాడు. సో ఇక్కడ మింగ్ అతన్ని హక్ చేసుకొని పడుకుంటాడు. సో నెక్స్ట్ మార్నింగ్ ఎప్పుడైతే మింగ్ నిద్ర లేచి చూస్తాడో, సో ఇక్కడ జాయ్ కిచెన్ లో బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తుంటాడు. సో అతన్ని వెనకాల నుండి చూసి అతని జాయ్ ని గుర్తు తెచ్చుకుంటుంటాడు. సో అప్పుడు వాళ్ళు కలిసి బ్రేక్ఫాస్ట్ చేస్తారు. సో ఇక్కడ జాయ్ అలారం విన్న తర్వాత అతను చెప్తుంటాడు, నాకైతే అంబీ షూట్ చేయడానికి వెళ్లాల్సి ఉంది. అప్పుడు మింగ్ చెప్తుంటాడు, నువ్వు త్వరగా రా, నేను నీ గురించి వెయిట్ చేస్తాను. సో అప్పుడు జాయ్ వెళ్ళిపోతాడు. సో ఇక్కడ జాయ్ షూట్ కి వెళ్తాడు. సో ఇక్కడ ఏం చెప్తుంటాడు, నువ్వైతే ఫస్ట్ డే లేట్ అయిపోయావు. సో ఇక్కడ జాయ్ సారీ చెప్తుంటాడు. అప్పుడు అతను అడుగుతాడు, షూట్ ఎక్కడి వరకు జరిగింది? సో అప్పుడు ఏం చెప్తుంటాడు, నువ్వు రాకపోతే షూటింగ్ ఎలా స్టార్ట్ అవుతుంది? సో అప్పుడు జాయ్ చెప్తుంటాడు, నేనైతే సపోర్టింగ్ యాక్టర్. సో అప్పుడు సోల్ వచ్చి చెప్తుంటాడు, ఎవరు చెప్పారు? ఇప్పుడు నువ్వు మెయిన్ యాక్టర్. సో అప్పుడు జాయ్ చెప్తుంటాడు, నా రోల్ ఏంటి? అప్పుడు సోల్ చెప్తుంటాడు, నా బాయ్ ఫ్రెండ్ ఇది. సో అప్పుడు వాళ్ళు షూటింగ్ చేస్తుంటారు. ఆంబీలో సోల్ చెప్తుంటాడు, నేను నీ బాయ్ ఫ్రెండ్ కావాలనుకుంటున్నాను, నీ ఫ్రెండ్ కాదు. సో అప్పుడు అతను జాయ్ ని కిస్ చేయాలనుకుంటాడు, కానీ అప్పుడు జాయ్ అతన్ని తొప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. సో ఇక్కడే షూటింగ్ ఎండ్ అవుతుంది. సో ఇక్కడ సోల్ కి డౌట్ వస్తూ ఉంటుంది. సో అప్పుడు తను స్టాఫ్ తో లాస్ట్ పార్ట్ ని రీటేక్ చేయండి అని చెప్తుంటాడు. సో ఇక్కడ జాయ్ ని అతని నడవడం చూసి, సో అప్పుడు అతను దొంగ గురించి ఆలోచిస్తుంటాడు. సో ఇక్కడ జాయ్ తింటుంటాడు. సో అప్పుడు సోల్ అతని దగ్గర పోయి కూర్చుంటాడు. సో అప్పుడు తను చెప్తుంటాడు, నీకు స్టంట్ మ్యాన్ జాయ్ గురించి గుర్తుందా? సో అప్పుడు జాయ్ చెప్తాడు, హా. సో ఇక్కడ సోల్ చెప్తుంటాడు, కొన్ని రోజుల ముందు అతని ఇంట్లో ఎవరు దొంగలించడానికి వెళ్లారు. సో ఇక్కడ జాయ్ చెప్తుంటాడు, అతను చనిపోయిన తర్వాత కూడా చాలా బ్యాడ్ గానే జరుగుతుంది, కానీ అప్పుడే అతనికి మింగ్ నుండి కాల్ వస్తుంది. సో అప్పుడు మింగ్ చెప్తుంటాడు, నువ్వు ఎక్కడున్నావు? సో అప్పుడు జాయ్ చెప్తుంటాడు, సెట్ మీద. సో అప్పుడు మింగ్ చెప్తుంటాడు, నువ్వు ఎందుకు నాతో చెప్పలేదు, నువ్వు అతనితో షూట్ చేస్తున్నావు అని. అప్పుడు జాయ్ ఏమో చెప్పాలనుకుంటాడు, కానీ అప్పుడే సోల్ జాయ్ నుండి ఫోన్ తీసుకొని అతను మింగ్ తో చెప్తుంటాడు, జాయ్ నాతో షూటింగ్ మీద ఉన్నాడు, ఎప్పుడైతే అతను ఫ్రీగా ఉంటాడో అప్పుడు అతను నీతో మాట్లాడతాడు. సో ఇక్కడ జాయ్ ఫోన్ ని తీసుకొని దూరం వెళ్లి అతను మాట్లాడుతుంటాడు. సో ఇక్కడ మింగ్ చెప్తుంటాడు, నేను నీతో చెప్పాను కదా నువ్వు అతనితో దూరంగా ఉండాలని. సో ఇక్కడ జాయ్ చెప్తుంటాడు, మేమిద్దరం ఒకటే ఏజెన్సీ నుండి ఉన్నాము. సో అప్పుడు మింగ్ చెప్తుంటాడు, నువ్వు మర్చిపోకు, నీకు ఇదంతా ఎవరిస్తున్నారో? అప్పుడు జాయ్ అంటాడు, సరే. సో ఇక్కడ జాయ్ చాలా సాడ్ గా నిల్చొని ఉంటాడు. సో అప్పుడు సోల్ అతని వైపే చూస్తుంటాడు. సో నెక్స్ట్ సీన్ మనం చూస్తాం, జాయ్ కంపెనీలోకి వెళ్లి మింగ్ ఉన్న సోల్ యొక్క ఫైట్ ని గుర్తు తెచ్చుకుంటాడు. సో అప్పుడు తను ఆలోచిస్తుంటాడు, కొత్త లైఫ్, కానీ ఎందుకు అలా అనిపిస్తుంది, మొత్తం పాతదే ఉన్నట్టు. అప్పుడే వట్టు వచ్చి అతనితో వెళ్తుంటాడు టాంగ్ వర్క్ గురించి, దీంతోనైతే టాంగ్ తప్పుగా చేయకుండా ఉండడానికి. సో ఇక్కడ డైరెక్టర్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతుంటాడు, కానీ అప్పుడే అక్కడ టాంగ్ కూడా వచ్చేస్తాడు. సో అప్పుడు తను చెప్తుంటాడు, మనం షూటింగ్ ఫస్ట్ లొకేషన్ లోనే చేస్తున్నాము. సో మీటింగ్ తర్వాత అందరూ బయటికి వెళ్లిపోతారు. సో ఇటువైపు ఒక అబ్బాయి తను జాయ్ ని ఫస్ట్ నుండి చూస్తుంటాడు. సో అప్పుడు తను వచ్చి జాయ్ తో చెప్తుంటాడు, నువ్వు ఇక్కడ ఎలా వచ్చావు? సో అప్పుడు జాయ్ చెప్తుంటాడు, నేను టాంగ్ యొక్క స్టాండ్ ఇన్. సో అప్పుడు అబ్బాయి చెప్తుంటాడు, అయితే నువ్వు 2 years నుండి ఈ వర్క్ చేస్తున్నావా? సో
సో అప్పుడు జాయ్ చెప్తుంటాడు నువ్వెవరు, నువ్వు యాక్టరా? సో అప్పుడు అబ్బాయి చెప్తుంటాడు నువ్వు జోక్ చేయకు, ఇది అస్సలు ఫన్నీగా లేదు, నువ్వు ఇప్పుడు మూవ్ ఆన్ అవుతున్నావా నాతో? సో అప్పుడు జాయ్ చెప్తుంటాడు నాకు యాక్సిడెంట్ జరిగింది, సో దానివల్ల నాకు ఏం గుర్తులేదు నా పాస్ట్ గురించి. సో అప్పుడు అబ్బాయి నవ్వుతూ జాయ్ దగ్గరికి వచ్చి చెప్తుంటాడు సో ఇది నేను ప్రిటెండ్ చేస్తాను, ఇది నిజమని, నేను థాను నీ ఫ్రెండ్, ఇప్పుడు నేను వెళ్తాను. సో ఇటువైపు జాయ్ ఆలోచిస్తుంటాడు ఇతనైతే థాను ఎవరి గురించి అయితే మదర్ చెప్పిందో. సో నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం ఇక్కడ జాయ్ వాళ్ళ మదర్ తో చెప్తుంటాడు నేను థాన్ పేరున్న అబ్బాయితో కలిసాను. సో అప్పుడు వాళ్ళ మదర్ చెప్తుంటుంది అతను ఏమైనా చెప్పాడా? జాయ్ అంటాడు లేదు. అప్పుడు వాళ్ళ మదర్ అంటుంది సరే అతను గాసిప్ చేసే అబ్బాయి కాదు. అప్పుడు జాయ్ అంటాడు ఏంటి అతను నా ఎక్స్ బాయ్ ఫ్రెండా, మీరు నాకు చెప్పండి. సో అప్పుడు వాళ్ళ మదర్ చెప్తుంటుంది 2 years బ్యాక్ మీరిద్దరు డేట్ చేస్తుండే, సో మన ఇద్దరి మధ్యలో గొడవ జరిగింది, సో దాని వల్ల నువ్వు చాలా సాడ్ గా ఉండే, సో నా వల్లనే నువ్వు రివర్ లో దూకేసావు. సో అప్పుడు జాయ్ చెప్తుంటాడు అయితే యాక్సిడెంట్ దీని వల్ల జరిగిందా? సో అప్పుడు వాళ్ళ మదర్ చెప్తుంటుంది ఎప్పుడైతే నువ్వు కోమాలో ఉండేనో అప్పుడు నేను ప్రామిస్ చేశాను నేను నిన్ను ఎవరిని కూడా డేట్ చేయడంతో ఆపను అని, కానీ నువ్వు థాన్ అయితే డేట్ చేయకు, ఎందుకంటే అతను నేను యూజ్ చేశాడు యాక్టర్ కావడానికి, ఇంకా అతను నేను వదిలేశాడు. ఈ 2 years లో అతను ఒక్కసారి కూడా నీతో కలవడానికి రాలేదు. సో ఇక్కడ జాయ్ చెప్తుంటాడు మీరు టెన్షన్ తీసుకోకండి, నేను కేవలం మీతో లవ్ చేస్తాను. సో వాళ్ళ మదర్ వెళ్ళిపోయిన తర్వాత జాయ్ కి మింగ్ నుండి మెసేజ్ వస్తుంది. అందులో రాసి ఉంటుంది నేను నీతో ఈ రోజు నైట్ లో మాట్లాడాలనుకుంటున్నాను. సో నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం మింగ్ కొన్ని పేపర్స్ రీడ్ చేస్తూ ఉంటాడు. సో అప్పుడు జాయ్ చెప్తుంటాడు ఏంటి విషయం? సో అప్పుడు మింగ్ చెప్తుంటాడు నువ్వు నాతో ఇది ఎందుకు దాచిపెట్టావు, నీకు యాక్సిడెంట్ జరిగింది అని, ఇంకా అప్పుడు నువ్వు 2 years హాస్పిటల్లో ఉండే అని, నువ్వు ఎందుకు నాతో చెప్పలేదు ఈ విషయం? సో అప్పుడు జాయ్ చెప్తుంటాడు నాకు ఇది ఇంపార్టెంట్ గా అనిపించలేదు. సో అప్పుడు మింగ్ అడుగుతాడు ఈ యాక్సిడెంట్ ఏ డేట్ కి అయింది? సో అప్పుడు జాయ్ చెప్తుంటాడు నాకు తెలియదు, నాకేం గుర్తులేదు. సో అప్పుడు మింగ్ చెప్తుంటాడు ఏంటి 13 August కి జరిగిందా? సో అప్పుడు జాయ్ గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు ఎప్పుడైతే మింగ్ ఆ రోజు కాల్ చేశాడో, ఎప్పుడైతే అతను హిల్ మీద నుండి పడిపోతాడు. సో అప్పుడు జాయ్ చెప్తుంటాడు నాకు గుర్తులేదు. సో అప్పుడు మింగ్ చెప్తుంటాడు నువ్వు ఎప్పుడైతే కోమలో ఉండేనో అప్పుడు నీకు ఎవరి గురించి అయినా డ్రీమ్ వచ్చిందా? సో అప్పుడు జాయ్ చెప్తుంటాడు నువ్వేం కోరుకుంటున్నావు నాతో? సో అప్పుడు మింగ్ చెప్తుంటాడు నువ్వు వెళ్ళి నా లగేజ్ ని ప్యాక్ చేయి. సో ఇక్కడ జాయ్ లగేజ్ ని ప్యాక్ చేస్తూ సో అప్పుడు తను ఆ వాచ్ బాక్స్ ని కూడా చూస్తాడు ఏదైతే అతను మింగ్ కి ఇచ్చాడో. సో అప్పుడు అతను ఓపెన్ చేసి చూస్తాడు అప్పుడే మింగ్. అప్పుడు అతను చెప్తుంటాడు నువ్వేం చేస్తున్నావు? సో అప్పుడు జాయ్ చెప్తుంటాడు ప్యాక్ చేస్తున్నాను. సో అప్పుడు వాచ్ బాక్స్ ని తీసుకొని మింగ్ చెప్తుంటాడు నువ్వు వెళ్ళు ఇక్కడ నుండి. సో అప్పుడు జాయ్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. సో ఇక్కడ మింగ్ జాయ్ గురించి ఆలోచిస్తుంటాడు. సో నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం వాళ్ళు కార్ లో ఉంటారు. సో అప్పుడు జాయ్ చెప్తుంటాడు నేను క్రూ దగ్గరికి వెళ్తాను. అప్పుడు మింగ్ చెప్తాడు ఎందుకు? అప్పుడు మింగ్ చెప్తుంటాడు నేను కోరుకోను ఎవరు కూడా మనల్ని బ్యాడ్ గా చూడాలని. సో అప్పుడు అతను బ్యాగ్ తీసుకొని లోపలికి వెళ్ళిపోతాడు. సో అప్పుడు ఒక అమ్మాయి చెప్తుంది ఇద్దరు ఒక రూమ్ లో ఉంటారు. సో ఇక్కడ జాయ్ మింగ్ ని ఉన్న టాంగ్ ని కలిసి కూర్చొని ఉండడం చూస్తాడు. సో అప్పుడు అతను వెళ్లి ఫుడ్ ని తీసుకుంటూ ఉంటాడు. సో అప్పుడు థాన్ చెప్తుంటాడు నువ్వేం తింటున్నావు? సో ఇక్కడ జాయ్ చెప్తుంటాడు నువ్వు క్లోజ్ అవ్వాల్సిన అవసరం లేదు, అయినప్పటికీ నాకు ఏం గుర్తులేదు. సో అప్పుడు థాన్ చెప్తుంటాడు నువ్వు నీకు తెలుసుకోవాలని లేదా మనం ఎలాంటి ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేసామో కలిసి. సో అప్పుడు జాయ్ చెప్తుంటాడు ఒకవేళ నీకు చెప్పాలని ఉంటే ఎప్పుడైతే నేను 2 years కోమలో ఉండేనో అప్పుడు నువ్వు నాతో కలవడానికి వచ్చేవాడివి. సో ఇక్కడ మింగ్ వాళ్ళ వైపు చూస్తుంటాడు. సో అప్పుడు జాయ్ థాన్ నుండి దూరంగా వెళ్ళిపోతాడు. సో ఇక్కడ టాంగ్ థాన్ దగ్గరికి వచ్చి చెప్తుంటాడు నీకు నా స్టాండింగ్ తెలుసా? అప్పుడు థాన్ చెప్తుంటాడు మేము ఫ్రెండ్స్. అప్పుడు టాంగ్ చెప్తుంటాడు కానీ నాకైతే అనిపిస్తుంది మీరు ఫ్రెండ్స్ కంటే ఎక్కువగా ఉండి అని. ఏది ఏమైనా కానీ బాగానే ఉంది, నువ్వు కేవలం అతనికి గుర్తు తీసుకొని రా మీ పాత రిలేషన్షిప్ గురించి. సో నేను కోరుకోను అతను మింగ్ చుట్టుపక్కల ఉండాలని. అప్పుడు థాన్ చెప్తుంటాడు మీరు ఎందుకు కోరుకుంటున్నారు నేను ఇలా చేయాలని? సో ఇటు వైపు జాయ్ వెళ్తుంటాడు. సో అప్పుడు మింగ్ వచ్చి చెప్తుంటాడు అతను నీకు తెలుసా? అప్పుడు జాయ్ చెప్తుంటాడు అతను చెప్పాడు మేము ఫ్రెండ్స్ ఉండి అని, కానీ నాకు ఏం గుర్తులేదు. అప్పుడు మింగ్ అంటాడు కేవలం ఫ్రెండ్సా? సో అప్పుడు జాయ్ చెప్తుంటాడు నాకు గుర్తులేదు, నీకేం కావాలో? అప్పుడు మింగ్ అంటాడు ఈ రోజు నైట్ లో నువ్వు నాతో ఉండు. సో అప్పుడు జాయ్ చెప్తుంటాడు అది పాసిబుల్ కాదు, సో నేను కోరుకోను ఎవరు కూడా మన మీద డౌట్ చేయాలని. సో అప్పుడు మింగ్ చెప్తుంటాడు ఏది ఏమైనా కానీ నేను క్లియర్ చేయను. అప్పుడు జాయ్ చెప్తుంటాడు కానీ నేను చేస్తాను, సో నువ్వు నన్ను వర్క్ చేయనివ్వు అని. అప్పుడే స్టాఫ్ జాయ్ ని పిలుస్తారు. సో ఇక్కడ డైరెక్టర్ తో మాట్లాడిన తర్వాత జాయ్ బాత్ తీసుకొని రూమ్ లో కూర్చొని ఉంటాడు. సో ఇక్కడ మింగ్ మెసేజ్ వస్తుంది. సో అతను చెప్తుంటాడు ఈ రోజు నైట్ లో నువ్వు నాతో
చెప్తూ ఉండు. ఇక్కడ జాయ్ ఫోన్ ని సైడ్ లో పెట్టేస్తాడు. అప్పుడే థాన్ వస్తాడు. అప్పుడు జాయ్ చెప్తుంటాడు నువ్వు ఇక్కడ ఎలా వచ్చావు. అప్పుడు థాన్ చెప్తుంటాడు నేను నీ రూమ్మేట్, నేను బియర్ తీసుకొచ్చాను. అప్పుడు జాయ్ చెప్తుంటాడు నాకు అవసరం లేదు. సో అప్పుడు థాన్ చెప్తుంటాడు నీకు మింగ్ ఎలా తెలుసు, నువ్వు క్లోజా. సో అప్పుడు జాయ్ చెప్తుంటాడు మేము యాడ్ చేసాము కలిసి. కానీ థాన్ చెప్తుంటాడు కానీ మీరిద్దరైతే కలిసి వస్తారు. సో అప్పుడు జాయ్ చెప్తుంటాడు నువ్వెందుకు వేరే వాళ్ళ మ్యాటర్స్ లో తల దూర్చాలనుకుంటున్నావు. సో ఇక్కడ థాన్ చెప్తుంటాడు ఈ రోజు నైట్ లో నేను నీకు హెల్ప్ చేస్తాను నీ జ్ఞాపకాలను గుర్తు తీసుకురావడానికి. సో కొంచెం ఫన్ చేస్తాం. సో అప్పుడు జాయ్ చెప్తుంటాడు నువ్వు ఇది ఏం చేస్తున్నావు. అప్పుడు థాన్ చెప్తుంటాడు లేకపోతే నువ్వు కోరుకుంటున్నావా టామ్ కి తెలవాలని నువ్వు మింగ్తో కలిసి ఉంటున్నావు అని. సో ఇక్కడ అతను జాయ్ తో సెక్స్ చేయడానికి ట్రై చేస్తుంటాడు. కానీ అప్పుడే మింగ్ అక్కడికి వచ్చి థాన్ ని సైడ్ లోకి దుబ్బేసి అతను చెప్తుంటాడు నువ్వు జాయ్ తో దూరంగా ఉండు. సో ఇక్కడ మింగ్ జాయ్ ని తీసుకుని వెళ్లి చెప్తుంటాడు సో నువ్వు గుర్తు పెట్టుకో నువ్వు ఎవరి వాడివో, నువ్వెంతైనా అతన్ని లైక్ చేయని కానీ నువ్వు నీ మీద కంట్రోల్ పెట్టుకో. సో అప్పుడు జాయ్ చెప్తుంటాడు అతను నా దగ్గర వచ్చాడు. సో అప్పుడు మింగ్ చెప్తుంటాడు నీకు అనిపిస్తుందా నాకు తెలియదు అని మీరిద్దరు కలిసి ఉండే అని. సో అప్పుడు జాయ్ చెప్తుంటాడు అది పాస్ట్, నాకు ఇప్పుడు ఏం గుర్తు లేదు. సో అప్పుడు మింగ్ చెప్తుంటాడు అయితే మీరు గుర్తు తెచ్చుకుంటున్నారా కలిసి. సో అప్పుడు జాయ్ చెప్తుంటాడు అతను నన్ను బ్లాక్ మెయిల్ చేస్తుండే, అతను ఫస్ట్ అలా చేయలేదు, ఎవరో చెప్పినందుకు మేబీ అతను అలా చేస్తున్నాడు కావచ్చు, ఎందుకంటే ఎవరికో నేను నీ దగ్గరికి రావడం నచ్చదు కావచ్చు. సో అప్పుడు మింగ్ చెప్తుంటాడు ఎవరికి ధైర్యం ఉంది అలా చేయడానికి. సో అప్పుడు జాయ్ చెప్తుంటాడు టామ్ కి. సో అప్పుడు మింగ్ చెప్తుంటాడు అతను ఎందుకు అలా చేస్తాడు, నువ్వు కొంచెం ఆలోచించి చెప్పు, అసలు నువ్వెవరు, అతను నిన్ను ఎందుకు అంతలా కేర్ చేస్తాడు. అప్పుడు జాయ్ చెప్తుంటాడు మీరిద్దరు ఫ్యామిలీ, నువ్వు నాకంటే ఎక్కువగా అతన్ని అర్థం చేసుకోగలవు. సో ఇక్కడ మింగ్ అతన్ని దొబ్బేసి సోఫా మీద అతను చెప్తుంటాడు నువ్వు నా వాడివి, నేను నిన్ను కొన్నాను, సో నువ్వు నీ టేల్ ని ఊపు నా ముందు. సో అప్పుడు జాయ్ చెప్తుంటాడు అవును నేనైతే నీ డాగ్ ని. సో అప్పుడు జాయ్ కళ్ళల నుండి నీళ్లు కారుతుంటాయి. సో ఇక్కడ మింగ్ కావాలని జాయ్ యొక్క నెక్ మీద కిస్ చేస్తుంటాడు. సో అప్పుడే టామ్ చెప్తుంటాడు మింగ్ ఏం జరిగింది. అప్పుడు మింగ్ చెప్తుంటాడు ఏం లేదు. సో ఇక్కడ జాయ్ రూమ్ లో నుండి బయటికి వచ్చి అతని రూమ్ లోకి వెళ్లిపోయి థాన్ ని అతని రూమ్ లో నుండి బయటికి నెట్టేస్తాడు. ఇప్పుడు అతను బెడ్ మీద పడుకుంటాడు. సో ఇక్కడ టాంగ్ మింగ్ తో మాట్లాడుతుంటాడు. సో అప్పుడు అతను చెప్తుంటాడు నువ్వు ఫస్ట్ లో అయితే ఇలాగా లేకుండే, నువ్వు జాయ్ వల్ల చేంజ్ అయిపోయావా, నువ్వు ఇంత మొండిగా ఎందుకు అవుతున్నావు. సో ఇక్కడ మింగ్ చెప్తుంటాడు నేను ఎన్నిసార్లు నీతో చెప్పాను నువ్వు నాతో జాయ్ గురించి మాట్లాడొద్దు అని. సో అప్పుడు టాంగ్ చెప్తుంటాడు నువ్వు మూవ్ ఆన్ చెయ్యి, అతనైతే ఎప్పుడు చనిపోయాడు, నువ్వు అతనికి రీప్లేస్మెంట్ గా వెతుకుతున్నావా. సో అప్పుడు మింగ్ చెప్తుంటాడు ఇది మన వల్ల కాకుండేనా, యొక్క ఫ్యూచర్ లేకపోవడం వల్ల తను పారిపోవాల్సి వచ్చింది, నేను ఎప్పుడు కూడా నిన్ను బ్లేమ్ చేయలేదు ఎందుకంటే నువ్వు నా బ్రదర్ ఇన్ లా అని. ఒకవేళ నువ్వు మళ్ళీ జాయ్ గురించి మాట్లాడితే నేను నిన్ను వదిలేయను. సో అప్పుడు టాంగ్ చెప్తుంటాడు సరే నేను మధ్యలోకి రాను. సో అప్పుడు అతను వెళ్ళిపోతాడు. సో ఇక్కడ మింగ్ ఆలోచిస్తుంటాడు జాయ్ చనిపోలేదు అని, అతను ఇక్కడే చుట్టుపక్కల ఉన్నాడు, అతన్ని కేవలం నేను వెతకాలి. సో ఇటువైపు జాయ్ ఏడుస్తుంటాడు. సో నెక్స్ట్ మార్నింగ్ మనం చూస్తాం ఎప్పుడైతే జాయ్ కాఫీ తాగుతుంటాడు. సో అప్పుడు మింగ్ వచ్చి చెప్తుంటాడు నా గురించి కూడా కాఫీని రెడీ చేయి. సో ఇక్కడ జాయ్ కాఫీని ప్రిపేర్ చేసి అతనికి ఇస్తాడు. అప్పుడు మింగ్ ఏమో చెప్పాలనుకుంటాడు కానీ జాయ్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. సో అప్పుడు అతను స్టంట్ గురించి రెడీ అవుతాడు. సో అప్పుడు డైరెక్టర్ చెప్తుంటాడు అతను క్రెడిట్ ఇచ్చారు నీకు ఈ సీన్ గురించి. జాయ్ అంటాడు కానీ ఎందుకు. అప్పుడు డైరెక్టర్ చెప్తుంటాడు నేను నా ఫస్ట్ తప్పును మళ్ళీ రిపీట్ చేయాలనుకోలేదు. సో అప్పుడు అతను ఆలోచిస్తుంటాడు ఎప్పుడైతే అతను ఈ సీన్ ని ఫస్ట్ లో చేశాడో. సో ఇక్కడ ఇద్దరు అబ్బాయిలు మాట్లాడుకుంటుంటారు. సో అప్పుడు ఒకతను చెప్తుంటాడు ఈ కొత్త స్టాండ్ ఇన్ బాగా చేయగలడా. సో అప్పుడు అతను చెప్తుంటాడు టాంగ్ అది చేస్తాడు. సో అప్పుడు డైరెక్టర్ వచ్చి చెప్తుంటాడు మేబీ అతను చేసిన అది ఫస్ట్ మూవీ లాగా అయితే కనబడదు. సో ఈ మాటను మింగ్ వింటాడు. సో అప్పుడు అతను డైరెక్టర్ తో చెప్తుంటాడు ఫస్ట్ మూవీలో టాంగ్ ఈ సీన్ చేశాడా, మీరు నాతో రియల్ చెప్పండి, అతన్ని ఈ సీన్ ని చేశాడా. సో అప్పుడు డైరెక్టర్ చెప్తుంటాడు ఒకవేళ అతను చేసి ఉంటే అతని బ్యాక్ ఎందుకు చూపెడతాడు. సో అప్పుడు మింగ్ చెప్తుంటాడు ఒకవేళ అతని టాంగ్ యొక్క బ్యాక్ కాకపోతే మరి అది ఎవరిది ఉండే. సో అప్పుడు అతను ఆలోచిస్తుంటాడు ఫస్ట్ టైం ఎప్పుడైతే అతను ఆ సీన్ ని చూసాడో. సో అప్పుడు డైరెక్టర్ చెప్తుంటాడు ఇది నార్మల్ యాక్టర్స్ గురించి ప్రమోషన్ చేయడానికి ఇలా చెప్పాల్సి ఉంటుంది, ఇది వాళ్ళే చేశారు అని. ఎప్పుడైతే ఎస్పెషల్లీ కొత్త స్టంట్ మ్యాన్స్ ఎవరైతే వాళ్ళ గురించి చెప్పుకోలేరు, నేనే అతనితో చెప్పాను క్రెడిట్ తీసుకోవద్దు అని, దానికి బదులుగా టాంగ్ యొక్క స్టాండ్ ఇన్ అయి ఉండాలని. సో ఇక్కడ జాయ్ స్టంట్ చేస్తుంటాడు. సో ఇక్కడ మింగ్ చూస్తుంటాడు చాలా సాడ్ గా. అప్పుడు అతను ఏడుస్తూ ఆలోచిస్తుంటాడు నువ్వు
నువ్వెందుకు చెప్పలేదు నువ్వు ఈ ఇంపార్టెంట్ సీన్ చేసావు అని టామ్ కి బదులుగా. సో అప్పుడు అతను జాయ్ తో కలిసి స్పెండ్ చేసిన మూమెంట్స్ ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. అవన్నీ రొమాంటిక్ ఉన్న సాడ్ యొక్క గుర్తులు. సో అప్పుడు అతను ఏడుస్తూ పరిగెడుతూ జాయ్ వైపు వెళ్తాడు. సో అప్పుడు అతన్ని హక్ చేసుకుని అతను చెప్తుంటాడు, నువ్వు నన్ను క్షమించు. అప్పుడు తను ఆలోచిస్తుంటాడు ఎప్పుడైతే అతను మిస్టేక్ గా జాయ్ ని హక్ చేసుకున్నాడు. సో అప్పుడు తను చెప్తుంటాడు, అది ఫస్ట్ నుండి అది నువ్వే. సో నువ్వు నా దగ్గరికి వచ్చేసాయి. సో నేను నిన్ను రిక్వెస్ట్ చేస్తున్నాను. సో అప్పుడు అందరూ స్టాండ్ అయిపోయి చూస్తూ ఉంటారు. సో ఇక్కడ మింగ్ ఏడుస్తూ ఉంటాడు. సో దీంతో ఈ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.